రజతోత్సవ సందర్భంగా అప్పాజీ గారు నన్ను ఒక అతిథిగా ఆహ్వానించారు. కొంచెం సందేహించా, ఎందుకంటే పాత్రికేయుల మధ్యలో నేను మాట్లాడటం, మళ్ళీ వాళ్ళు దాన్ని ఏదో ఒక రకంగా పేపర్లో వచ్చేటప్పుడు, మీడియాలో వచ్చేటప్పుడు ఇంకొక కలర్ వచ్చే విధంగా కూడా అప్పుడప్పుడు నేను అబ్జర్వ్ చేశా. ఆ భయం చేత వద్దా మానేద్దామా అనుకుంటూనే ఆయన మీద ఉండే గౌరవంతో, పాత్రికేయుల మీద ఉండే గౌరవంతో, మీడియా మీద ఉండే గౌరవంతో రావటం జరిగింది. యాక్చువల్గా నాకు విలేకరులతో, ఈ పాత్రికేయులతో, మీడియాతో ఇప్పటి సంబంధం కాదు. చిత్రాలయ అనే మ్యాగజైన్ మీలో కొంతమంది తెలిసి ఉండదు. శ్రీధర్ అనే ప్రముఖ డైరెక్టర్ గారు, ఆయన ఓన్ పేపర్ అది. సినిమాల గురించే ఆయన డైరెక్షన్ చేస్తున్నప్పుడు కూడా ఆయన రన్ చేసిన సినిమా పేపర్. అప్పటి నుంచి నాకు పాత్రికేయులతో బాగా పరిచయం, దగ్గర సాన్నిహిత్యం ఉంది. మోహన్ కుమార్, అర్జున్ రాజు, జగదీష్ బాబు, ఈ మోహన్ గారు, అప్పుడు మోహన్ గోటేటి, ఈశ్వర్ గారు, ఇలా చాలామందితో చాలా దగ్గర సంబంధం ఉండేది. ఆ పరిచయాలతోనే చాలా రకరకాలుగా వాళ్ళతో జర్నీ చేశాను, అనేక సమావేశాల్లో పాల్గొన్నాను, అనేక రకాలుగా వాళ్ళని క్రిటిసైజ్ చేసేవాడిని. మీరు ఇట్లా ఎందుకు చెప్పట్లేదు, మీరు ఇది ఎందుకు ముందుకు తీసుకెళ్ళట్లేదని గొడవ చేసేవాడిని. వాళ్ళతో అంత దగ్గర సాన్నిహిత్యం ఉండేది. వాళ్ళు కూడా నన్ను కాసేపు దబాయించేవాళ్ళు, కొంతసేపు నిజం మీరు చెప్పింది చేద్దామనే వాళ్ళు, అట్లా ఉండేది. అర్జున్ రాజు కానీ, మోహన్ కుమార్ కానీ, మోహన్ కుమార్ నాకన్నా బాగా సీనియరు, తమ్ముళ్ళలాగా చూసేవాడు. ఆయన, నేను మద్రాసు వచ్చిన కొత్తలో నాకు అకామిడేషన్ కావాల్సి వస్తే ఒక సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ నాకు ఆయన పేరుతో తీసుకుని నాకు ఇప్పించాడు మోహన్ కుమార్ గారు. అంతటి అనుబంధం ఉండేది. అట్లాగే జగదీష్, అర్జున్ రాజు. అక్కడి నుంచి ఆ జర్నీలో ఇప్పుడు చాలామంది, నాగేంద్ర గారు, చాలామంది, ప్రభు కానీ అందరూ మద్రాసు నుంచి మాతో పాటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ వచ్చిన క్రమంలో నేను గృహప్రవేశం చేయడానికి నేను, మా బంధువులు, లేడీసు, వైఫ్ అందరూ ఏ విధంగా ఎక్కడుండి హోటల్లో ఉండి వెళ్ళాలా, ఎక్కడుండి వెళ్ళాలి అంటే పివి నరసింహరావు గారి ఇల్లు ఉండేది జూబ్లీ హిల్స్లో. అప్పటి పోలీస్ స్టేషన్ పక్కన, ఇప్పటి క్లబ్కి వెనక వైపుగా ఇల్లు ఉండేది. ప్రభాకర్ గారు నాకు మిత్రుడు. ప్రభాకర్ గారిని అడిగి, ఏమండి మీ ఇల్లు ఖాళీగా ఉంది, అది గెస్ట్ హౌస్గా ఉండేదేమో నాకు తెలియదు. పివి నరసింహరావు గారు అప్పుడు ప్రధానమంత్రిగా ఉండేవారు. ఆయన అడిగితే ఆయన వెంటనే పర్వాలేదండి, మీరు ఇక్కడి నుంచి గృహప్రవేశం చేయొచ్చు అంటే, అప్పుడు నేను ఆ ఇంట్లో ఉండి 2-3 రోజులు అన్ని ప్రిపరేషన్స్ అన్ని చేసుకున్న తర్వాత మా ఇంటికి నేను గృహప్రవేశం చేయడం జరిగింది చెక్ పోస్ట్లో. అది కూడా ప్రభాకర్ గారి ఇంటి అనుకోవైతే. సో ఆ విధంగా పివి నరసింహరావు గారి వారి తాలూకు ఇది ఈరోజు అటువంటి ప్రజ్ఞావంతులు, అటువంటి ప్రధానమంత్రి కుటుంబంతో ఈరోజు ఇక్కడ కూర్చోవటం నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగానూ సంతోషంగానూ ఉన్నాను. దానికి కారకులు మీరందరూ, దానికి కారకులు విలేకరులు, అప్పాజీ గారు. అయితే ఆ తర్వాత విచిత్రమైన మలుపు జరిగింది కూడా. ఒక పాత్రికేయ మిత్రుడు, అతను బాలరెడ్డి. ఇప్పుడు ఆ బాలరెడ్డి గారు మరి ఎక్కడున్నారో తెలియదు, కానీ నా ప్రయాణంలో ఒక పెద్ద కుదుపు ఆయన ద్వారా, ఆయన రాసిన ఆర్టికల్ ద్వారా నాకు నా ఫిలిం కెరీర్లో చాలా పెద్ద కుదుపు ఏర్పడింది. దానికి ఆయనే కారకుడు అనటానికి కూడా లేదు. మనం అర్థం చేసుకోవటం బట్టి, నేను చెప్పింది ఏంటి, ఆయన అర్థం చేసుకున్నది ఏంటి, చదివిన వాళ్ళు అర్థం చేసుకున్నది ఏంటి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అయితే దానివల్ల నా మీద చాలా ప్రభావం చూపింది నా జర్నీలో. కొంచెం నేను వెనక ముందు చూసుకోకుండా ముందుకు పరిగెట్టుకుంటూ కొంచెం స్పీడ్గా వెళ్ళే తత్వం ఉన్నది. దానివల్ల అనేక ఎదురు దెబ్బలు తగిలి, మోకాళ్ళు చెప్పులు పగిలిని, కింద పడ్డాను, మీద పడ్డాను. అయినా కొంతవరకు కొంచెం కాంట్రవర్షియల్ పర్సన్ అని కూడా అంటారేమో నాకు తెలియదు, అది మీకు తెలియాలి. సో అలా ఆ జర్నీలో బాపినేడి గారు జర్నలిస్ట్గా నాకు బాగా సాన్నిహిత్యం ఉంది. గుడిపూడి శ్రీహరి గారు సాన్నిహిత్యం ఉంది. ఈ బాలరెడ్డి గారు మీరు చెప్పినట్టు, ఆ తర్వాత గంగాధర్.
గంగాధర్ వచ్చిన తర్వాత ఈ జర్నలిజంలో ఒక కల్చర్ కూడా ఏర్పడింది. అంతకుముందు కొంచెం ఘాటుగా ఉండేది. ఇప్పుడు ఆయన మనందరి ముందు ఎంతసేపు మాట్లాడినా ఇంకా మాట్లాడితే బాగుండు అనిపించినంత బాగా ఆయన జర్నలిజం కూడా ఉండేది. ఆ కల్చర్ వచ్చింది. సో ఆ తర్వాత ప్రభు లాంటి పంజెంట్ అంటే బాగా ఘాటుగా మాట్లాడగలిగే జర్నలిస్టులు, లేదా విచిత్రంగా జర్నలిజంలో విచిత్రమైన జర్నలిజం చూపించే సంతోషం సురేష్, ఇట్లా విచిత్రమైన జర్నలిజంతో జర్నీ చేసుకుంటా వచ్చారు. ఏదేమైనా పాత్రికేయ మిత్రులకి నేను చెప్పేది ఏంటంటే, త్వరలో భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీ ఉంటుందా ఉండదా అనే భయం నాలో ఉంది. ఎందుకుండదంటే అతి డబ్బంతా ఒక చోటకి వెళ్ళి అతి కొద్ది సినిమాల మీద ఆ డబ్బంతా పెట్టడం జరుగుతుంది. అవన్నీ ఓటీటీ మీద ఇతర డిజిటల్ మీడియాల మీద ఆధారపడి ఉంటున్నాయి. వాటి మీద ఆధారపడుతున్నాయా, సినిమా ప్రేక్షకుడి మీద ఆధారపడా? ప్రేక్షకుడు కదా కావాల్సింది సినిమా. టీవీ వచ్చి ఒకప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం, ఇప్పుడు మీడియా వచ్చి ఇబ్బంది పడుతున్నాం. ఓటీటీ వచ్చి శాంతం పోయే పరిస్థితికి వచ్చింది. ఓటీటీ కోసం సినిమా తీస్తాం, కరెక్ట్గా చెప్పాలంటే 1000 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నామంటే 500-600 కోట్లు ఓటీటీలో వస్తుంది కదా అని ఒక నమ్మకం పెట్టుకోసం వాళ్ళు వద్దంటే. సో డబ్బంతా ఒక చోటకి చేరి కొన్ని సినిమాలకే, ఇదివరకు 200 సినిమాలు వచ్చాయి, ఇప్పుడు 5-6 సినిమాలు పెద్దవి, అందులో 2-3 సంవత్సరాలు పడతాయి కొన్ని సినిమాలు, కొన్ని హీరోలు, కొందరు డైరెక్టర్లు 3-5 సంవత్సరాలు. ఈ విధంగా సినిమాలు తీస్తే థియేటర్లు ఏమవుతాయి, థియేటర్ల మీద ఆధారపడిన చిన్నపాటి ఉద్యోగులు ఏమవుతారు, ప్రేక్షకులు సినిమా చూసి ఆనందించే ప్రేక్షకులు ఏమవుతారు? ప్రేక్షకుల గురించి సరే ఇంట్లో దొరుకుతుంది కదా, ఓటీటీ దొరుకుతుంది కదా అంటే అసలు ప్రొడక్షన్ చేయాలి కదా, సినిమా తీస్తేనే కదా ఓటీటీలోకి వచ్చే ఎంటర్టైన్మెంట్. అది మిస్ అవుతుంది. అందుకని పాత్రికేయ మిత్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే, దయచేసి సినిమాను బతికించడానికి మీ వంతు మీరు కూడా కృషి చేస్తేనే బతుకుతుంది. డెఫినెట్గా భవిష్యత్తులో జరగబోయే మురళీమోహన్ గారు నాలాగానే ప్రొడ్యూసర్, ఆయన చాలా పెద్ద సినిమాలు తీశారు, చాలా సక్సెస్ఫుల్గా తీశారు. ఆయన గుర్తులేదేమో కానీ ఆయన సినిమాకి నేను మన ఇల్లు మన వాళ్ళు అనే సినిమాకి నేను పనిచేశాను. విజయవాడలో తీశాను నేను, నా ఆదరణలో తీసిన సినిమా అది. రాజాచంద్ర డైరెక్టరు. అప్పటి నుంచి వారితో సాన్నిహిత్యం ఉంది. వారి సినిమాలు చాలా పెద్ద సినిమాలు తీశారు. మహేష్ బాబు, బాలకృష్ణ గారు లాంటి సినిమాలు తీశారు. అటువంటి నిర్మాత ఆగిపోయాడు. నాకన్నా అనేక రెట్లు ఇటువంటి 1000 కోట్ల సినిమాలు, 10 సినిమాలు ఒకేసారి మొదలు పెట్టగలిగే శక్తి ఉంది ఇప్పుడు ఆయనకి. నాకు లేదు, నాకు లేకే ఆగిపోయా. 5 సంవత్సరాలు అయిపోయింది సినిమాలు తీసి. అది అందుకనే కొంచెం ఆరోగ్యంగా ఉన్నా ఇంకా బతికి. సో నేను అనేది ఏంటంటే, మేము సినిమాలు తీయాలి, సినిమా తీద్దామని అప్పుడు సినిమా తీసి తీరాలి అనే ఆశయం ఉంది నాకు. ఇంకా తీయాలనే ఉంది, సబ్జెక్టులు ఉన్నాయి, చేయాలి. కానీ దాన్ని తీసే అంత డబ్బు నా దగ్గర లేదు. ఆ డబ్బు పెడితే వచ్చే పరిస్థితి లేదు. ప్రేక్షకుడు రావట్లా. ప్రేక్షకుడు కూడా ఆ పెద్ద సినిమాకి 1000 కోట్ల సినిమాకి వెళ్తున్నాడు. 500 రూపాయలు 1000 రూపాయలు టికెట్ పెట్టి, ఆ 1000 రూపాయలు టికెట్ పెట్టి ఇంట్లో వాళ్ళు 2-3 వెళ్తే మిగతా డబ్బులతో చిన్న సినిమా ఎందుకు చూస్తాడు? 1000 రూపాయలు పెట్టి ఓటీటీలో చూస్తాడు. ఆ 4 వారాలు ఆగితే ఓటీటీలో వస్తుంది కదా. ఈ రకంగా అయితే ఇంకా సినిమా ఇండస్ట్రీ ఎట్లా ఉంటుంది? సినిమా ఇండస్ట్రీ ఇక్కడున్న ఇంతమందికే కాదు ఉంది, కొన్ని లక్షల మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం, ప్రపంచం అందరికీ, ప్రేక్షకుడికి దాని మీద ఆధారపడి జీవించే కొన్ని కోట్ల మందికి ఆధారపడి ఉంది. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే హాలీవుడ్లో కూడా సినిమాలు తగ్గిపోయింది, వాళ్ళకి ఇదే పరిస్థితి. బాంబేలో కూడా సినిమాలు తీయట్లేదు, అది తగ్గిపోయింది. ఇక్కడ అదే పరిస్థితి. కాబట్టి దీనికి మీరు జర్నలిజంలో మీకున్న మేధో సంపత్తితో ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా ఆలోచన రేకెత్తిస్తే బాగుంటుంది, ఎవరితో పర్టికులర్గా హీరోలకి, కొద్దిమంది డైరెక్టర్లకి దయచేసి పరిస్థితులు అర్థమయ్యేటట్టు చెప్పండి. ఇదివరకు కృష్ణ గారు నాకు తెలిసి 12 సినిమాల నుంచి 15 సినిమాలు ఒక సంవత్సరంలో తీసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఎంతమంది బతికారు? ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు దొరికినాయి? సో
అది దృష్టిలో పెట్టుకుని మీరు ముందుకు తీసుకెళ్ళండి. మీరు జస్ట్ జర్నలిజం అంటే జస్ట్ లైక్ దట్, ఇది జస్ట్ ఇంతే అన్నట్టు వద్దు, ఏదో రిపోర్ట్ చేసాం అని వద్దు. ఇంతకుముందు గుడిపూడి శ్రీహరి గారు కానీ, ఇందాక నేను చెప్పిన వాళ్ళు కానీ, మోహన్ కుమార్ కానీ, గోటేటి కానీ, వీళ్ళందరూ చాలా సద్విమర్శ చేసేవాళ్ళు. సినిమా గురించి చక్కగా విమర్శ చేసేవాళ్ళు. ఈ విధంగా ఇక్కడ లోపం ఎందుకు ఉంది, ఈ పాట ఇట్లా ఎందుకు పెట్టారు అనవసరంగా అని చాలా చక్కగా ఒక మార్గదర్శకత్వం చూపించేవాళ్ళు. అటువంటిది ఇప్పుడు మీరు నిజాయితీగా ఆలోచించండి. ఎంతవరకు ప్రొడ్యూసర్లు మీరు ఇందాక ఎవరో చెప్పారు, మేనేజర్లుగా మారారనో ఏదో అన్నారు. సో అటువంటి శైలిలో ప్రొడ్యూసర్ కాదు చెప్పాల్సింది. ఇండస్ట్రీని ఎవరైతే మేము పెద్దవాళ్ళు, మేము లీడ్ చేస్తున్నామని అనుకుంటున్నారో అతి కొద్ది మంది, ఆ కొద్ది మందికి చెప్పండి, మంచి సినిమాలు తీయమనండి, చిన్న సినిమాలు తీయమనండి, చిన్న టెక్నీషియన్స్ని, చిన్న దర్శకుల్ని ప్రోత్సహించమనండి, ఆర్టిస్టుల్ని. సో అది మీ చేతిలోనే ఉంది. ఏదేమైనా ఈరోజు మీ అందరి మధ్యలో నన్ను ఇన్వైట్ చేసి, మీలో ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను ఆహ్వానించి నాతో మాట్లాడించినందుకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.